బూడిద గుమ్మడికాయని బాగా కడిగి ముక్కల కింద కట్ చేసండి. ఇలా పుట్టపప్పు నానబెట్టుకుని ముందు రోజు నైట్ సగ్గుబియ్యం కూడా నానబెట్టుకున్నా అండి. వీటి ముక్కల్లో ముందుగా ఉప్పు కలిపేసి ఒత్తు పెట్టామండి ఓవర్ నైట్ అంతా. దానికి తగ్గ వైట్ పెట్టి పైన అలా సంచిలోకి వేసి అలా వాటర్ వచ్చేస్తుంది బయటికి. తర్వాత మనం పొట్టు తీసిన పప్పుని ఇలా గ్రైండర్లో బాగా గట్టిగా రుబ్బుకొని ఈలోపు మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి, జీలకర్ర, కొంచెం ఇంగువ అన్నీ సిద్ధంగా పెట్టుకుని ఇలా ప్లేట్లో కలుపుకున్నామండి. మొత్తం పేస్ట్, సగ్గుబియ్యం పిండి, సాల్ట్, పచ్చిమిర్చి పేస్ట్ అవంతా కూడా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకొని చిన్న చిన్నగా వడియాల కింద పెట్టేసుకోవడమేనండి. చాలా బాగా వచ్చినాయండి. ఇలా పెట్టేసుకున్నాక నెక్స్ట్ మనం పొట్టు తీసింది ఉంటుంది కదండి, వాటిని పొట్టుడియాల కిందండి వీటిని బాగా గట్టిగా నొక్కేసి వాటర్ అంతా తీసేసి పప్పు రుబ్బుకున్నది కొంచెం సేమ్ పచ్చిమిర్చి పేస్టు, సాల్ట్ ఇవన్నీ మిక్స్ చేసి